ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకెళ్తే 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల నడుమ 2 ఏళ్ల క్రితం పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యమవుతుంది. వచ్చే జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2025 వరకు గడువు ఇవ్వాలని కోరుతుంది. ఈ మధ్యలో అరకొరగా ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. దీనికి నిధుల కొరత కూడా ఒక ప్రధాన కారణంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచారు సీఎం జగన్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి 12,911 కోట్ల విడుదల చేసేందుకు అంగీకరించిన కేంద్ర ఆర్థిక శాఖ 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునర్వాసం కల్పించడానికి కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ గ్రామాల ప్రజలకు పునర్వాసం కల్పించడానికి అదనంగా 2,749 కోట్ల అవసరమని సిడబ్ల్యూసి లెక్కగట్టింది. అంటే తొలి దశ పూర్తికి కేంద్రం విడుదల చేసేందుకు అంగీకరించిన 12,911 కోట్లకు మరో 2,749 కోట్లు కలిపి మొత్తం 15,661 కోట్లు అవుతుందని అంచనా వేసింది కేంద్రం జలసంఘం. ఈ నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు సిఫార్సు చేసింది. జలశక్తి, ఆర్థిక శాఖలు కేంద్ర కేబినెట్కు కూడా ఈ ప్రతిపాదనలు పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తే పోలవరం తొలి దశ పూర్తికి అవసరమయ్యే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. పోలవరం పూర్తి చేయడానికి 2025 వరకు గడువు ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే అందుకు కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 జూన్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని గజేంద్ర సింగ్ ఆదేశించారు. అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు విడుదల అయితే పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుంది. త్వరలోనే ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నారు.